వైసీపీ అధినేత జగన్లో మార్పులు వస్తున్నాయా? ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన ఆలోచన తీరు మారిందా? దారుణంగా ఓడిపోవడంతో జరుగుతున్న పరిణామాలతో కంగారు పడుతున్నారా? గతంలో పొత్తుల ప్రస్తావన వచ్చినప్పుడు తమదైన శైలిలో స్పందించే నేతలు ఇప్పుడు స్వరం మారినట్టు కనిపిస్తోందా? పొత్తుల కోసం వెంపర్లాడుతోందా? పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? త్వరలో జమిలి ఎన్నికలంటూ కేడర్ నేతలను ఉత్సాహపరిచేలా వైసీపీ ప్రయత్నం చేస్తోంది. జగన్తో పాటు కీలక నేతలంతా అదే రాగం వినిపిస్తున్నారు. జమిలి ఎన్నికలు ముందుగా రావన్న విషయం అందరికీ తెలుసు. పొత్తుల ప్రస్తావన వచ్చేసరికి సింహం సింగిల్ గా వస్తుందంటూ ఆ పార్టీ నేతలు పెద్ద డైలాగ్స్ చెప్పేవారు. ఇదంతా ఒకప్పటి మాట. ఎందుకంటే 2014లో పోటీ చేసిన ఫ్యాన్ పార్టీకి 60కి పైగానే సీట్లు దక్కించుకుంది. 2019 ఎన్నికల్లో 151 స్థానాలు గెలవటంతో కేవలం జగన్ చరిష్మా వల్లే సాధ్యమైందంటూ ఆ పార్టీ నేతలు చెప్పేవారు. ఇక జగన్ కు తిరుగులేదని, టీడీపీ మళ్లీ అధికారంలోకి రావటం కష్టమని భావించారు. బటన్ మనకు కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలంతా ఆశలు పెట్టుకున్నారు. చివరకు బటన్ విషయంలో సీన్ రివర్స్ అయింది. సింహం సింగిల్ గా వెళ్లి 151 సీట్ల నుంచి కేవలం 11 సీట్లకు పరిమితమైంది. ఈ స్థాయికి పడిపోవటం వెనుక రకరకాల కారణాలు చెబుతున్నారనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు వైసీపీ నేతలకు తత్వం బోధపడింది. పార్టీల మద్దతు లేకుండా ఎన్నికల్లో సత్తా చాటటం కష్టమన్న భావన ఆ పార్టీలో కనిపిస్తోంది. దీనికి తోడు వైసీపీ పాలనలో చేసిన అరాచకాలు బయటకు రావడంతో సింగిల్ గా గెలవటం కష్టమని భావిస్తున్నారు. ఈ క్రమంలో విశాఖలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసిన వైసీపీ నెంబర్ 2 విజయసాయిరెడ్డి పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ముందుగా వస్తున్నాయని చెప్పారు. ఎన్నికల్లో సింగిల్ గా పోటీపై మాత్రం నోరు మెదపలేకపోయారు. ఆ స్థాయి సమాధానం రాకపోవడంతో అనుమానాలు మొదలయ్యాయి. పొత్తుల మాట వచ్చేసరికి విధానపరమైన నిర్ణయాలు పార్టీ తీసుకుంటుందని సస్పెన్స్ లో పెట్టారాయన. కేవలం పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకు ఆ మాట అన్నారా, లేక నిజంగా పొత్తులకు సిద్ధమవుతున్నారా అనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైపోయింది. ఒకప్పుడు సింహం సింగిల్ గా వస్తుందని చెప్పే నేతలు ఈ విధంగా మాట్లాడటం వెనుక ఏం జరుగుతోందని అంటున్నారు. ఇంతకీ జగన్ ఏ పార్టీతో పొత్తుకు సిద్ధమవుతున్నారు? ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఉన్నాయి. ఇక మిగిలింది కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ పార్టీలు మాత్రమే ఉన్నాయి. ఈ లెక్కన వైసీపీ ఆయా పార్టీలతో పొత్తుకు సిద్ధమవుతుందా అనే చర్చ లేకపోలేదు. ఈసారి సింగిల్ గా వెళ్లటం లేదన్నది ఆ పార్టీ మాట. ఇకపై సింహాన్ని సింగిల్ గా చూడలేమన్నమాట.